హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ బుకిష్ యూనివర్స్. ఈరోజు వీడియోలో నేను నా ఫేవరెట్ బుక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫేవరెట్ బుక్స్ అంటే నాకు చాలా ఉన్నాయి, బట్ నేను కొన్ని బుక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నా ఫేవరెట్ బుక్స్లో ఫస్ట్ బుక్ ఇట్ ఎండ్స్ విత్ అస్ బై కులిన్ హోవర్. ఇది నా ఫేవరెట్ బుక్ యాక్చువల్లీ. ఈ బుక్ ఒక యంగ్ అడల్ట్ రొమాన్స్ ఫిక్షన్. ఇది ఒక లవ్ స్టోరీ. ఇందులో లిల్లీ అనే ఒక బోల్డ్ క్యారెక్టర్, లైక్ తను తీసుకున్న డెసిషన్స్ కానీ ఒక రిలేషన్షిప్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బుక్. ఈ బుక్లో స్టోరీ ఇట్ విల్ బ్రేక్ యువర్ హార్ట్ అండ్ చాలా ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. ఈ బుక్ ఫినిష్ చేసినప్పుడు లాస్ట్లో నేనైతే ఏడ్చేసాను కూడా. సో ఈ బుక్ నాకు చాలా ఫేవరెట్, బాగుంటుంది ఈ బుక్ అంత డిఫికల్ట్ ఏం కాదు యాక్చువల్గా, ఈజీగా ఫినిష్ చేసేయచ్చు. అండ్ ఈ బుక్కి యాక్చువల్గా సీక్వెల్ దీనికి సెకండ్ బుక్ ఉంది. ఇది స్టార్ట్స్ విత్ అస్ కదా, ఇది ఇట్ ఎండ్స్ విత్ అస్. సో దిస్ ఈజ్ ఆల్సో అ బ్యూటిఫుల్ బుక్ యాక్చువల్లీ. ఈ రెండు బుక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా యంగ్ అడల్ట్ రొమాంటిక్ ఫిక్షన్ కోసం సర్చ్ చేస్తున్నారో అంటే డెఫినెట్లీ బుక్స్ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నా ఫేవరెట్ బుక్స్లో సెకండ్ బుక్ అరిస్టాటిల్ అండ్ డాంటే డిస్కవర్ ది సీక్రెట్స్ ఆఫ్ ది యూనివర్స్. ఓ మై గాడ్, దిస్ ఇస్ రిటన్ బై బెంజమిన్ అలైర్. హీ ఈజ్ మై ఫేవరెట్ ఆథర్ యాక్చువల్లీ. నేను వీడియోలో కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యి ఉంటే ఏమో అనుకోకండి, బికాజ్ ఈ వీడియోని నా ఫేవరెట్ బుక్స్ గురించి. సో ఫేవరెట్ బుక్స్ అన్నప్పుడు ఎవరైనా ఎగ్జైట్ అవుతారు కదా. సో యాక్చువల్గా ఐఎమ్ అ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ రైటింగ్ స్టైల్. ఎవ్రీ లైన్ ఒక పోయిటరీలా ఉంటుంది అండ్ చాలా బాగుంటాయి ఈ బుక్స్ అయితే. ఈ బుక్ వచ్చేసి ఇది ఒక 2 టీనేజ్ బాయ్స్ గురించి and their relationship, their love story actually. So how they are discovering that relationship and all. Actually Aristotle and Dante 2 characters అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది బుక్. ఇది కూడా చాలా ఎమోషనల్ బుక్ యాక్చువల్లీ. అండ్ మీరు ఎవరైనా ఒక టీనేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ రిలేషన్ చూసినప్పుడు ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ యాక్చువల్గా ఈ బుక్. అండ్ ఈ బుక్కి పార్ట్ 2 కూడా ఉంది. ఇది అరిస్టాటిల్ అండ్ డాంటే డైవ్ ఇన్ టు ద వాటర్స్ ఆఫ్ ది వరల్డ్. ఇది కూడా చాలా బాగుంటుంది, ఎమోషనల్ డెప్త్ అండ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది ఈ బుక్. మీరు ఎవరైనా ఆ పోయిటరీ ఫీల్ అవ్వాలి అండ్ ఎమోషనల్ డెప్త్ అవన్నీ ఫీల్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ ద రైట్ బుక్ ఫర్ యూ. డెఫినెట్లీ చదవండి. నా ఫేవరెట్ బుక్స్లో నెక్స్ట్ బుక్, ఈ బుక్ గురించి కనుక నేను డిస్కస్ చేయకపోతే నా ఫేవరెట్ లిస్ట్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్. సో అది ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్. ఓ మై గాడ్, ఇది నా ఫేవరెట్ బుక్ యాక్చువల్గా. నేను ఈ బుక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అనుకుంటా చదివాను ఈ బుక్. నా లైఫ్లో పర్సనల్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బుక్ ఇదైతే యాక్చువల్గా. దిస్ ఈజ్ రిటన్ బై రేణుకా గౌరాని. షీ జస్ట్ యాడెడ్ ఇన్ టు మై ఫేవరెట్ ఆథర్ లిస్ట్. తన రైటింగ్ స్టైల్ అండ్ తను చూస్ చేసుకునే వర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ సో మచ్ ఇంపాక్ట్ యాక్చువల్గా. సో ఈ బుక్లో ఏంటంటే బీయింగ్ ఎలోన్ అండ్ బీయింగ్ లోన్లీ బోత్ ఆర్ చాలా డిఫరెంట్ యాక్చువల్గా. ఈ బుక్లో ఏంటంటే సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ లవ్, మన ఓన్ కంపెనీ మనం ఎలా ఎంజాయ్ చేయాలి అండ్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్. డెఫినెట్లీ దిస్ బుక్ విల్ గివ్ యూ ద పాజిటివ్ వైబ్స్. మీరు ఎవరైనా ఒక నాన్ ఫిక్షన్ బుక్, ఏదైనా సెల్ఫ్ హెల్ప్ బుక్ చదవాలి, ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మీ జర్నీ అంటే డెఫినెట్లీ ఐ హైలీ రికమెండ్ దిస్ బుక్ యాక్చువల్గా. సో చాలా ఈజీ, ఈ జనరేషన్ తగ్గట్టు చాలా బాగా రాశారు ఈ ఆథర్. సో యా, దిస్ ఇస్ మై ఫేవరెట్ బుక్. వన్ మోర్ ఫేవరెట్ బుక్ యాక్చువల్లీ. బుక్స్ ఏంటో నాకు కింద కమెంట్ చేయండి. ఐ లవ్ టు టాక్ టు యూ ఇన్ ద కమెంట్స్. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్స్లో మీరు ఆల్రెడీ చదివిన బుక్స్ ఏదైనా ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ రీడింగ్. బాయ్.